హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా బెల్లూరి. మొదటి నుంచి మన ఛానల్లో యూపీఎస్సీ 2026 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ సిలబస్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. సో ఈ 2 పేపర్స్ కూడా 200 మార్క్స్కి 2 hours టైం ఉంటుంది. అలాగే పేపర్ 1 వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, అండ్ జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, జనరల్ సైన్స్ అండ్ ఎన్వైర్మెంటల్, ఇవన్నీ కూడా పేపర్ 1కి సంబంధించి బేసెస్లో మనకి సబ్జెక్ట్ బేసెస్లో మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ పేపర్ 2 వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, కొన్ని టాపిక్స్ ఉంటాయి వాటిల్లో. సో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. సో ఇప్పుడు మనం పేపర్ 1కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఎలా అడుగుతున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఎకానమీ సిలబస్ చూద్దాం. సో మ్యాక్రో ఎకానమీ అండ్ మనీ అండ్ బ్యాంకింగ్, గవర్నమెంట్ బడ్జెటింగ్, సో ప్లానింగ్, రిఫార్మ్స్, ఇలా చాలా ఉంటాయి. సో వీటిల్లో మనకి మ్యాక్రో ఎకానమీలో ఈ 3 పార్ట్స్ ఉంటాయి: జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎకానమీలో మనకి ఎవ్రీ ఇయర్ జీడిపి మీద కానీ, ఇన్ఫ్లేషన్ మీద కానీ కన్ఫర్మ్ క్వశ్చన్స్ మాత్రం అడుగుతూ ఉంటాడు. అండ్ మనీ అండ్ బ్యాంకింగ్ కూడా ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. సో మనకి మనీ ఎలా సప్లై అవుతుంది, ఎలా క్రియేట్ అవుతుంది, అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో మనీ ఎలా సర్క్యులేషన్ అవుతుంది, మన గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటి, బ్యాంకింగ్ అంటే ఏంటి, అలాగే అసలు మనీ ఫంక్షన్ ఏంటి గవర్నమెంట్లో, ఆర్బీఐ ఏం చేస్తుంది, అలాగే బీఓపీ ఉంటుంది, మనకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా మనకి ఈ ఎకానమీలో అర్థమవుతూ ఉంటుంది. అలాగే మనకి ప్లానింగ్స్ ఉంటాయి, రీఫార్మ్స్ ఉంటాయి, అండ్ ఎకానమీ గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, మన స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇవన్నీ కూడా మన ఒక కంట్రీలో ఎకానమీ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది సో మనకి ఈ సబ్జెక్ట్ ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అండ్ క్లియర్గా మనకి ఎవ్రీ ఇయర్ వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ హిస్టరీకి వచ్చేసరికి 3 పార్ట్స్ ఉంటుంది: ఏషియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీలో వచ్చేసరికి నేషనల్ మూమెంట్స్ మనకి ప్రిలిమ్స్లో ఎవ్రీ టైం అడుగుతూ ఉంటాడు. నేషనల్ మూమెంట్స్ ఏమేమి జరిగాయి, స్వదేశీ మూమెంట్, బాయ్కాట్, సో ఇట్లాంటివి చాలా అడుగుతూ ఉంటాడు. అండ్ ఏషియన్ హిస్టరీ వచ్చేసరికి మనకి బుద్ధిజం మీద, జైనిజం మీద, అండ్ ప్రీ హిస్టారిక్ ఏజ్ ఉంటుంది. సో లియోలిథిక్ వాటి యొక్క సైట్స్లో చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా మనకి ఏవైతే ఫైండ్ అవుట్ చేశారో వాటి గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో అవి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట మనకి హిస్టరీకి వచ్చేసరికి. అండ్ మూమెంట్స్, నేషనల్ మూమెంట్స్ మనకి ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఉంటాయి. సో వాటిలో హిస్టరీ సిలబస్కి సంబంధించి మొత్తం కవర్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అనమాట. దీనిలో వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ పొలిటికల్ సిస్టమ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏంటి అంటే మనకి అసలు కాన్స్టిట్యూషన్ ఎలా మేకింగ్ చేశారు, అలాగే మనం ఎక్కడి నుంచి ఏమేమి తీసుకున్నాము, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, సో కొన్ని పార్ట్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాము అనేది ఇదొక మేకింగ్ అనమాట. కాన్స్టిట్యూషన్ మనకి ఒక రూల్స్ అనమాట. దీనిలో వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ పొలిటికల్ సిస్టమ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని పార్ట్స్ ఉంటాయి, అలాగే 12 ఇంపార్టెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్లో అడుగుతుంటారు 12 స్కెడ్యూల్స్. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఉంటాయి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అనమాట. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని రూల్స్, కొన్ని రైట్స్, ఈ కొన్ని కంట్రీస్లో బాగుంటాయి. సో కొన్ని కంట్రీస్ నుంచి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎలా తయారు చేసాం, ఇదంతా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అనమాట. అలాగే ప్రియాంబుల్ ఆల్సో ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. అలాగే ఇండియన్ గవర్నెన్స్ అనమాట. గవర్నెన్స్కి వచ్చేసరికి లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ 2 ఉంటాయి. గవర్నెన్స్లో లెజిస్లేటివ్కి వచ్చేసరికి పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ, స్టేట్ అసెంబ్లీ ఉంటాయి. అండ్ వీటిలో లోక్సభ అండ్ రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎంపీస్, సో ఇట్లా స్టేట్కి డివైడ్స్ అండ్ యూనియన్ డివైడ్స్ అని లెజిస్లేటివ్లో జరుగుతాయి. అలా ఎగ్జిక్యూటివ్లో ఏంటంటే యూనియన్ వర్సెస్ స్టేట్లా ఉంటుంది. సో దీనిలో పిఎం, యూనియన్ కిందేమో పిఎం, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇట్లా ఉంటాయి. స్టేట్కి వచ్చేసరికి మనకి గవర్నరు, సీఎం,
డిప్యూటీ సీఎం. సో ఇట్లా మనకి ఇవి ఉంటాయి. స్టేట్కి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్. వీటన్నిటికంటే కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ మూడింటిని వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ మూడిట్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. సో పాలిటీకి వచ్చేసరికి ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. దీని వచ్చేసరికి ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ అనమాట. సో బేసిక్ జాగ్రఫీ వచ్చేసరికి మనకి సన్ షేప్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, షేప్ ఆఫ్ ఎర్త్ ఏంటి, అందులో అరీన్ ఆఫ్ ఎర్త్ ఏంటి, స్టార్స్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి. సో ఈ టాపిక్స్ అన్నీ బేసిక్ జాగ్రఫీలో ఉంటాయి. అండ్ తర్వాత క్లైమటాలజీ ఉంటుంది. సో మనకి విండ్స్ ఎలా వస్తాయి, ఎయిర్ ఎలా వస్తుంది, మన అట్మాస్ఫియర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి క్లైమటాలజీ ఒక ఐడియా వస్తుంది. అండ్ జియోమార్ఫియాలజీ రాక్ సైకిల్ అనమాట. అండ్ రాక్ లైఫ్ సైకిల్ ఏంటంటే మనకి ఒక రాక్ నుంచి మనకి శాండ్ ఎలా అవుతుంది, డెక్కన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, హిమాలయన్స్ ఎలా ఫామ్ అవుతుంటాయి. సో వీటిలో మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఓషనియాలజీ వచ్చేసరికి ఓషన్స్ కరెంట్స్ ఏంటి, వాటి లైఫ్ సైకిల్స్ ఏంటి, అసలు ఎలా ఫార్మేషన్ జరిగింది. సో ఇవన్నీ ఓషనియాలజీలో ఉంటాయి. అండ్ సాయిల్స్ అనమాట. సాయిల్స్ ఏంటంటే బ్లాకిష్, అలాగే మనకి కొన్ని ఏరియాస్లో బ్లాక్ సాయిల్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది, మిక్స్డ్ ఉంటుంది. సో ఇలా ఎందుకు ఉంటుంది అనేది మనకి సాయిల్స్లో అర్థమవుతుంది ఆ టాపిక్స్లో. అలాగే ఇండియన్ జాగ్రఫీ వచ్చేసరికి హిమాలయన్ ఫార్మేషన్, వాటి డ్రైనేజీ సిస్టమ్, ఇలా దీనిలో ఇండియన్ జాగ్రఫీలో కొన్ని మనకు ఉంటాయి. అలాగే రిసోర్సెస్, మనకి ల్యాండ్ ఎంత ఉంది, వాటర్ ఏంటి, వాటర్ వల్ల మనం ఇరిగేషన్స్ ఎలా చేయొచ్చు, అలాగే ప్లెయిన్స్. సో ఇలా కొన్ని ఉంటాయి టాపిక్స్. అండ్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి కాటన్, జూట్, వీటి నుంచి మనం ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు ఇండస్ట్రీస్ని, అట్లా ఉంటాయి. ఇంకా అగ్రికల్చర్ ఉంటుంది. క్రాపింగ్ ప్యాటర్న్స్, ప్రాబ్లమ్స్, వీటిని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు అనేది. సెటిల్మెంట్ వచ్చేసరికి మనకి అర్బన్ పాపులేషన్ ఎంత ఉంటుంది, అలాగే రూరల్ పాపులేషన్ ఎంత ఉంటుంది, ఎందుకు ఇక్కడ ఎంత పెరిగింది, ఎందుకు ఇక్కడ ఎంత తగ్గింది. సో ఇలాంటివి జాగ్రఫీలో ఉంటుంది అంతే. నెక్స్ట్ టాపిక్స్కి వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ దాని యొక్క రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట ఈ టాపిక్స్లో, ఎన్విరాన్మెంటల్ వాటిలో. సో ఎకాలజీకి వచ్చేసరికి వాటి యొక్క హ్యాబిటేట్స్ ఎలా ఉంటాయి, ఈకో సిస్టమ్ ఎలా ఉంటుంది, క్లాసిఫికేషన్స్ ఏంటి, వాటి యొక్క కాంపోనెంట్స్ ఏంటి, అంటే ఒక లివింగ్ ఆర్గానిజంకి నాన్ లివింగ్ ఆర్గానిజంకి డిఫరెన్సెస్ ఏంటి, వాటి యొక్క పార్ట్ ఏంటి ఎన్వైర్మెంటల్లో. సో ఇది. అండ్ ఎకాలజీ, ఆర్గానిజం ఆఫ్ ఎకాలజీ, అది వాటరే కానీ, ఎయిరే కానీ, అండ్ ల్యాండే కానీ. సో వీటిల్లో వాటి యొక్క చేంజెస్ ఎలా ఉంటాయి ఆర్గానిజమ్స్. ఇప్పుడు వాటర్లో ఫిష్ ఉంటుంది అండ్ డిఫరెంట్ షార్క్ ఉంటుంది. సో వీటి యొక్క డిఫరెంట్ లివింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి యొక్క హ్యాబిటేట్స్ అనమాట. లివింగ్ స్టైల్ మీన్స్. అలాగే వాటి ఫుడ్ చైన్ ఉంటుంది. సో ఇవన్నిటిని కలిపి ఎకాలజీ అంటాం. అండ్ బయోడైవర్సిటీ ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి మనకి, అండ్ నేషనల్ పార్క్స్ ఉంటాయి, అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. వీటి నుంచి మనం కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనం కొన్ని యానిమల్ స్పీషియస్ని మనకి చాలా తగ్గిపోతూ ఉన్న కొద్దీ వాటిని మనం కాపాడుకోవాలి. కాబట్టి వాటికి కొంచెం ప్రొటెక్షన్స్ మనం ఇస్తూ ఉంటాము. వాటిల్లో వచ్చేసరికి టైగర్ రిజర్వ్ ఒకటి, ఇంకా ఎలిఫెంట్ రిజర్వ్స్, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అండ్ వీటి క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఏంటంటే మనకి రీసెంట్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుంటూ మనం దీనికి కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. సో మనం ఒక స్టాటిక్ పోర్షన్ అండ్ కాన్సెప్చువల్గా ఉంటాయి కొన్ని, వీటికి చూసుకోవాలి. అలాగే యాక్ట్స్ అండ్ పాలసీస్ ఉంటాయి. కొన్ని యాక్ట్స్, పాలసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ రీసెంట్గా కానీ ఇంతకుముందు అంటే బిఫోర్ 2 years అండ్ రీసెంట్ టైంలో మనకి కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి అన్నమాట.
వాటి యొక్క ఆర్గనైజేషన్స్ అండ్ కన్జర్వేషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎన్వైర్మెంటల్లో. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మోస్ట్లీ జాగ్రఫీ అండ్ ఎన్వైర్మెంటల్ ఈ 2 టాపిక్స్ మీద ఒక సిరీస్లా చేద్దాం అనుకుంటున్నాను. సో వీటిలో ఏవైతే ఉన్నాయో వీటి వరకు అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. అండ్ దీనిలో వచ్చేసరికి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో దీనిలో ఇంపార్టెంట్ ఈవెంట్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్స్ ఏమి జరుగుతున్నాయి అండ్ రీసెంట్ ట్రెండ్ యూపీఎస్సీ ట్రెండ్ ఎలా ఉంది అంటే మనం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట దీనికి వచ్చేసరికి. అండ్ ప్లేసెస్ న్యూస్లో ఇప్పుడు రీసెంట్గా ఏం జరుగుతుందంటే మనకి యూపీఎస్సీ పేపర్గా వచ్చేసరికి ప్లేస్ ఇన్ న్యూస్ అని అడుగుతున్నాడు, దానికి రీజన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా ప్రీవియస్ 2-3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు. ఇలా మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని మనం ఇలా గ్యాదర్ చేసుకోవచ్చు. అలాగే ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, నేషనల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో వీటిని మనం ఎప్పటికెప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అంతే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనిలో వచ్చేసరికి డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ అనమాట. సో దీనిలో వచ్చేసరికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో వీటికి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు మనకి. అండ్ రీసెంట్ డిసీజెస్ ఉంటాయి అన్నమాట, అంటే మనకి కోవిడ్ ఎలాగా. సో కొన్ని ఇట్లాంటి డిసీజెస్ ఉంటాయి, వీటి గురించి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండాలి. అండ్ రోబోటిక్స్ మీద, ఎయిర్లైన్స్ మీద, ఏఐ మీద మినిమం టెక్నాలజీ ఎమర్జింగ్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట ఈ మధ్య. సో వీటి మీద ఐడియా ఉంటే చాలు. సో ఇదన్నమాట ప్రిలిమ్స్లో వచ్చే ఆల్ సబ్జెక్ట్స్ కంటెంట్ అండ్ ప్రిలిమ్ సబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మనకి వచ్చేసి జాగ్రఫీ ఆర్ ఎన్వైర్మెంటల్ మీద సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మ్యాక్సిమం అవే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.